హలో ఆల్, ఇవాళ బేబీకార్న్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా బేబీకార్న్ని ఈ విధంగా కట్ చేసుకొని మరుగుతున్న ఆయిల్ వేసి 80% దాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు దాకా టమాటా ప్యూరీని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. టమాటో పచ్చివాసన పోయేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత దాకా ఉడికించుకున్న తర్వాత ఇందులో నానబెట్టిన కాజుని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చూసుకొని కాసేపు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం 80% దాకా కుక్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ పీసెస్ని కూడా వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే బేబీకార్న్ కర్రీ రెడీ. దీన్ని చపాతీతో సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి.